టీడీపీ అంటే ఇక్కడ నుంచి అంతా షిఫ్ట్ అయిపోయింది అక్కడికి. నేనే లాస్ట్ క్యాండిడేట్గా. అసలు నన్ను టీడీపీలో ఉన్నప్పుడు కూడా నన్ను ఎమ్మెల్యే చేసింది కేసీఆర్ గారే. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కాబట్టి నన్ను బలవంతంగా కంట తడి పెట్టుకుంటే కూడా తీసుకుపోయి అక్కడ పోటీ చేయించింది. ఇదంతా ఇక పాతది. బీజేపీ ఏమో మా పార్టీలో చేరమంటే నేను టీడీపీ బీజేపీ ఒకటే. మొదటి నుంచి నేను మీతోనే ఉన్నా కదా, మనం కలిసే ఉన్నాం కదా, కలిసే పోటీ చేసినాం కదా. పార్టీ కోసం వచ్చాను, పని చేయాలని ఆలోచించాను తప్ప నేను బాగా డబ్బు సంపాదిద్దాం, బాగా భూములు అమ్ముకుందాం, ఫ్రాడ్ చేద్దామని నేను ఎప్పుడు ఆలోచించలేదు. అలాంటి నన్ను బీజేపీ కూడా నాకు మనస్తాపన కలిగించింది. ఈ పార్టీలు ఉన్న ఇప్పుడు 3, 4 వాడు ఒకటే ఈయన అంటాడు, వీడు ఒకటే ఆయన అంటారు, ఆడి చుట్టూ ఈడు చుట్టూ ఒకటే. ఇది అవసరం అండి? పాలిటిక్స్లో ప్రజాసేవ చేద్దామన్నా రాజకీయాలు? ఆయన తెల్ల సొక్క నల్ల సొక్క ఒకటే, గ్రీన్ షర్ట్ ఏంటండి ఇది? ఒకటి మీద ఒకడు బలం. అసెంబ్లీలో మాట్లాడినవి కూడా నేను ఎప్పుడు మాట్లాడినా అన్న లీడర్షిప్ని చూశాను. కానీ నేను భారతీయుడిగా పుట్టాను, ఎంతో కొంత నాకు శక్తి ఉంది, నాకు పరిచయాలు ఉన్నాయి, నా ప్రేరకు నన్ను ఎంతో ఇష్టపడ్డ వాళ్ళు ఉన్నారు మహామహులు దేశాలలో. వాళ్ళందరి సహకారం తీసుకొని భారతదేశాన్ని అప్పులు లేని దేశంగా చేద్దాం. ఇప్పుడు మోడీ గారి పార్టీలో లేరు సారు, కానీ మోడీ గారు అమిత్ షా గారు ఎంతో లైక్ చేస్తారు. ఎందుకు? వారు ఏం చేయమంటే అది చేశారు కనుక, నాకు తెలుసు కనుక. చంద్రబాబు గారికి ఏం చేసి నాకు తెలుసు కనుక. వారితో ఉంటే ఇట్లాంటి అబద్ధాల కూరలతో తిరిగే బదులు, ఓని రాష్ట్రాన్ని దోచుకునే వాళ్ళతో తిరిగే బదులు సార్ ఎంబడి తిరిగితే పుణ్యం పురుషార్థం ఏమైనా తప్పుతుందేమో. సరే సార్, చేరతాను సార్, మీరు ఎంపీగా గెలవాలి సార్, పార్లమెంట్ అడుగు పెట్టాలి సార్, మీ వాయిస్ వినిపించాలి సార్, మీ గుండెల్లో ఏమేమైతే బాధ ఉందో ఈ ప్రజల గురించి, ఈ దేశం గురించి, అవన్నీ మీరు అక్కడ వినిపించాలి సార్. ఖచ్చితంగా మీ వల్ల దేశం బాగుపడుద్ది, 2 రాష్ట్రాలు కూడా బాగుపడతాయి సార్ అని నేను సారు పక్కన ఈ పార్టీలో చేరడం జరిగింది. నేను సారు ఎంపీగా గెలిచి పార్లమెంటుకు పోవాలని నా కోరిక, అందుకే చేరాను. నేను పోటీ చేయడానికి కాదు, కానీ సార్ ఏం చేయమంటే అది చేయడానికి నా రెడీ. ఎందుకంటే మోసకారులకు నేను వాళ్ళు చెప్పింది చేసిన, కానీ సేవాభావంతో దేవుడి బిడ్డగా ఒక వెలిగిన పాల్ గారు వారు చెప్పిన పని చేయడానికి బ్రహ్మాండంగా మహదానందంగా పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని సోదరులు మీరందరుగా కూడా నా గురించి తెలిసిన వాళ్ళే, నా క్యారెక్టర్ గురించి తెలిసిన వాళ్ళే కనుక మీరందరుగా కూడా మీ సపోర్టును, మీ కలం సపోర్టును ఈ పార్టీకి పాల్ గారి నాయకత్వానికి అందించాలని కోరుకుంటా ఉన్నాను. మీ అందరికీ నా నమస్కారం.